వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ముఖ్య అతిథులు మన డిఎస్పి వాసుదేవన్ సార్ గారికి, అలాగే నా పేరు డాక్టర్ బొగ్గు సురేష్, అల్ట్రావిజన్ ఐ కేర్ హాస్పిటల్, పుట్టపర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ పీస్ వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ద్వారా దాదాపు మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీలలో ప్రతి గ్రామ పంచాయతీలలో కూడా మన వైద్య సేవలు అందిస్తున్న ఈ తరుణంలో రీసెంట్గా గోరంటలో అరోమా హెల్త్ కేర్ అని ఒక హాస్పిటల్ ఓపెన్ చేశాము. ఆ సందర్భంగా గ్రీన్ భారత్ గురించి అక్కడ ఆ రోడ్డు మీద ఒక చెట్టు ఉంది. మనందరికీ తెలుసు, గోరంట్ల నడి రోడ్డు మీద ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ చెట్టు ఇలా ఈరోజు ఉండడానికి ఒక వ్యక్తే కారణం, ఆయనే మన రెడ్డివారి శంకరనారాయణ సార్. ఆ విషయం తెలుసుకుంటేనే నిజంగానే మనము గర్వించాలి. అప్పుడు రెడ్డివారి శంకరనారాయణ సార్ ఎవరు అన్నప్పుడు ఆయన ఒక రిటైర్డ్ టీచర్. ఆయన అని సార్ మాటలు చెప్పేటప్పుడే సార్ టూ వీలర్లో అలా ముందుకు వచ్చారు. అట్లా నా ముందరే సార్ను చూసిన వెంటనే ఆ రోజు చూసినటువంటి మ్యాథ్స్కి మా ఫ్రెండ్స్ అతను నా క్లాస్మేట్ వాళ్ళందరూ కూడా వెళ్ళేవారు. సార్కి అప్పుడు గవర్నమెంట్ పోస్ట్ వచ్చినట్టు లేదు, జాబ్ వచ్చినట్టు లేదు, అప్పుడు రాలేదు ముదిగిపులో. సో ఆ రోజు నేను సార్ ట్యూషన్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా నేను ఆర్గనైజేషన్ని నాటి నుండి నేటి వరకు 12 లక్షల మొక్కలు నాటడం అనేది ఆషామాషి విషయం కాదు. అది చాలా మందికి తెలియదు. మీకు అశోకుడు చెట్టు నాటను, అశోకుడు చెట్టు నాటను, అశోకుడు చెట్టు నాటను అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక నుంచి మనము రెడ్డివారి శంకరనారాయణ సారు చెట్లు నాటను, రెడ్డివారి శంకరనారాయణ సారు చెట్లు నాటను అనే ఏదైతే ఉందో మనము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాలి, తెలియజేయాలి, ప్రోత్సహించాలి. ఈ అవసరం చాలా ఉంది. ఎందుకంటే సారు నాటినటువంటి మొక్క ఆక్సిజన్ ఇస్తుంది, అది వృక్షమై నీడనిస్తుంది. అలాగే తలుపులు, ఇందాకనే మన వాళ్ళు పాడిన పాటల్లో ఉంది, తలుపులకు అలాగే తోరణాలకు ప్రతి దగ్గర కూడా చివరకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే చితిమంటలకు కూడా ఉపయోగపడుతుంది. మన రెడ్డివారి శంకరనారాయణ సార్ నాటుతున్న మొక్కలు ఇవన్నీ కూడా. అంటే నువ్వు జీవించాలన్నా కడకు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీటితో తోడుగా ఉన్నటువంటి మొక్కలు, చెట్లు, అలాంటి ఒక గొప్ప లక్ష్యంతో వెళ్తున్నటువంటి మన గురువు, మనందరూ కూడా ఆదర్శవంతుడు మన శంకరనారాయణ సార్. అందరూ బాగున్నారా?